శ్రీ మాత్రే నమః. అమ్మ మాట బంగారు బట ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను కీమా మెంతం కూర కర్రీ చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీంతో 4 పావులు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ ఆకు వేస్తున్నాను. కొద్దిగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర నేను కీమా వేసిన తర్వాత వేస్తాను. ఇందులోనే 1 స్పూన్ సాజీరా, కొంచెం ఉల్లిపాయ ఎర్రగా మగ్గేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మెంతం కూర 2 కట్టలు తీసుకున్నాను. కట్ చేసి వాటర్లో కడిగి పెట్టాను. మటన్ తీసుకున్న తర్వాత సన్నగా కొట్టేయకూడదు. కీమా వండుతున్నాం కదా, మనం కొంచెం లావుగానే ఉండనివ్వాలి. అందులో గుడిదలు కూడా ఇవి వేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్రీ. ఇది కిలో తీసుకున్నాను. నేను కడిగి పెట్టాను క్లీన్ చేసుకొని. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం వేగనివ్వాలి. మటన్ కర్రీ, కీమా ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం బ్రౌన్గా వస్తే టేస్ట్ బాగా కుదురుతుంది ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేసాను. ఇందులోనే పసుపు ఒక 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వేసాను. ఒక 3 స్పూన్స్. కీమా కీమాలో మెంతం కూర వేస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది మెంతం కూర. టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. టమాటా వేసిన రుచి వేరేగా ఉంటుంది కీమాలో. మెంతం కూర వేసిన రుచి వేరే ఉంటుంది. ఏదైనా అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా. మెంతం కూర ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మగ్గిస్తాము. మూత పెట్టేసి కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్స్. ఇప్పుడు అందరికీ జలుబు, దగ్గు అవుతున్నాయి కదా, అందుకే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కారం పొడి, మిరియాల పొడి చూసుకొని కారం దానికి సరిపోయేంత వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు నేను ఒక 10-15 నిమిషాలు ఆయిల్లోనే మగ్గించాను కదా, ఎందుకంటే కీమా కొంచెం లావుగా కొట్టించినాం అనమాట. సన్నగా ఉంటే మెత్తగా అవుతుంది, అందుకని కొంచెం లావుగా. నాన్ వెజ్ ఎప్పుడు ఆయిల్లో బాగా మగ్గియాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి. మనము అప్పుడు ఉప్పు, పసుపు వేసి మగ్గించాం కదా, ఇట్లా వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసి మగ్గిచ్చేస్తే, ఎందుకంటే లావుగా కొట్టించాం కదా, అందుకే నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం మగ్గిద్దాం. సన్నగా ఉంటే వాటర్ వేసే అవసరం ఉండదు. అట్లనే నూనెలో మగ్గిస్తే అదొక వేరే టేస్ట్ అవుతుంది. కీమా ఎప్పుడు దొడ్డుగానే కొట్టియాలి, సన్నగా కొట్టేయకూడదు. అది పేస్ట్ లాగా అవుతుంది, టేస్ట్ బాగుండదు. ఇట్లా లావుగా కొట్టిస్తే మంచి పంటి కిందికి నలుగుతుంది, మంచి టేస్ట్ బాగా కుదురుతుంది.
ఏంటంటే కొంచెం మగ్గించుకోవాలి మంచిగా నిదానంగా, మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గియాలి. మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిద్దాం. ఒక 10 మినిట్స్ మగ్గితే నీళ్ళు వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గించాను. ఇక మొత్తం ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మెంతం కూర వేస్తాను. 2 కట్టలు తీసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా, మొత్తం మెంతం కూర, కొత్తిమీర, పుదీనా వేసాం కదా, మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ధనియాల పొడి వేస్తాను. చిన్న ఉంది స్పూను, అందుకే 4 స్పూన్స్ వేసాను. గరం మసాలా ఒక 1/2 స్పూన్. ఇట్లా కర్రీ లాగా ఉంటే కొంచెం ఫ్రై లాగా ఉండాలన్నమాట. గ్రేవీ లాగా ఉంటే ఇష్టపడదు కదా. ఇట్లా మంచిగా మనకు కీమా ఇట్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దగ్గరికి మగ్గిస్తే బాగుంటుంది. సిమ్లో పెట్టి మగ్గించాలి. ఒక 5 మినిట్స్ మగ్గిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతా మెంతం కూర వేసాం కదా, మూత పెట్టకూడదు. మూత పెడితే నల్లగా అవుతుంది. ఎప్పుడే కానీ ఆకుకూరలు వేసినప్పుడు మనం మూత పెట్టకూడదు. కొంచెం సిమ్లో మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు మెంతం కూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించాం కదా సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆయిల్ కూడా అంతా ఇక పైకి వస్తుంది. కర్రీ అయిపోయినట్టే. ఇక మనం డిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు కీమా ఇట్లా సూపర్గానే ఫ్రై ఉండాలి. గ్రేవీలా ఉంటే బాగుండదు. మెంతం కూర వేస్తాం కదా, ఇట్లా మంచిగా సుక్కగా ఉంటే ఇంతే అండి. ఎంతో టేస్టీగా కీమా మెంతం కూర కర్రీ రెడీ అయిపోయింది. సుక్కగా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అమ్మ మాట బంగారు బట్ట ఛానల్లోని అన్ని వీడియోస్ని చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.